హలో అండి. అందరికీ నమస్తే. ప్రస్తుతం మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ జనసేన అని తీసుకోవాలి. ఎందుకంటే జనసేన సైనిక్స్ గాని, కార్యకర్తలు గాని ఎవ్వరైనా ఈ మధ్య చాలా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా మనం జానీ మాస్టర్‌ని చూసాం. ఇప్పుడు కిరణ్ రాయల్ చాలా సెన్సేషన్ అయిపోయింది. ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా కిరణ్ రాయల్ ఆయన ఆడియో లీక్స్ అని చెప్పేసి వస్తుంది. అసలు దీనంతటిని ఎలా చూడొచ్చంటారు సార్? అంటే సహజంగా ఇందులో పార్టీలని కాదు, వ్యక్తులు రకరకాల వ్యక్తులుంటారు. ఒక పార్టీకి ఉదాహరణకు మనకు వైసీపీలో చూసుకున్నాము, తెలుగుదేశంలో చూసుకున్నాము, జనసేనలో చూసుకున్నాము అనుకోండి. ఇలాంటి వ్యక్తులు ఎక్కడ ఎక్కువ మంది ఉంటారంటే వైసీపీలో ఉంటారు. సహజంగా మనకు తెలిసిన పరిణామం. ఒక అంబటి రాంబాబు, తర్వాత గంట, అరగంట, తర్వాత ఆయన ఎవరు దువ్వాడ. దువ్వాడ శ్రీనివాసు, అవంతి శ్రీనివాసు, వీళ్ళతో పాటుగా బూతులు మాట్లాడే వాళ్ళ నాయకులు, వీళ్ళందరూ ఎక్కువ. అందుకే వైసీపీకి ఒక రకంగా చెప్పాలంటే వైసీపీకి ఒక బ్యాడ్ కండక్ట్ వచ్చింది. క్యారెక్టర్ ఉంటుంది, ప్రతి పార్టీకి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ పార్టీకి వైసీపీ పార్టీ అనగానే ఒక బ్యాడ్ క్యారెక్టర్ గుర్తొస్తుంటది. వాళ్ళ అధినేత ఏమో 43,000 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ అధినేత మీద. అలాగే ఆయన జైలుకి వెళ్ళొచ్చాడు. A1, A2లు ఇక్కడ A1, A2లే ఇక్కడ ప్రధానంగా ఈ రాష్ట్రంలో కూడా ఉన్నారు. విజయసాయి మొన్నటి వరకు ఆయనతో పాటు విజయసాయి నెంబర్ 2గా ఉన్నాడుగా, ఎంత కాదన్నా. సో జైల్లోనూ వాళ్ళు A1, A2లు, రాజకీయాలను A1, A2. వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కూడా అలాగే మాట. సో ఒక పార్టీకి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ మనం తెలుగుదేశం పార్టీ చూసుకున్నాం అనుకోండి. తెలుగుదేశం పార్టీలో కొంచెం క్రమశిక్షణ కలిగిన పార్టీగా మనం చూడొచ్చు తెలుగుదేశం పార్టీ. కానీ క్రమశిక్షణ కలిగిన పార్టీగా చూడొచ్చే కానీ తెలుగుదేశం పార్టీలో కూడా అవినీతి ఆరోపణలు లేని వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు, అందులో కూడా ఉన్నారు. అది కూడా ఒక ట్రెడిషనల్ పార్టీ. జనసేన పార్టీకి వచ్చేటప్పటికే అటు అవినీతి ఆరోపణలు లేవు, ఇలాంటి ఘటనలు, లైంగిక ఆరోపణలు ఇలాంటివి కూడా లేవు. ఒక స్వచ్ఛమైన పార్టీగా జనసేన పార్టీ ఉంది. కాబట్టి 1-2 ఆరోపణలు వచ్చినా చాలా గొప్ప పెద్దగా అవునా జనసేన పార్టీలో కూడా ఇలా జరిగిందా అని అనిపిస్తుంది. జానీ మాస్టర్ మీద ఆరోపణ వచ్చింది. జానీ మాస్టర్ మీద ఆరోపణ రాగానే ఏం చేశారు, జానీ మాస్టర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండండి తేలేంత వరకు అని చెప్పారు. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా కిరణ్ రాయల్ వ్యవహారం తెర మీదకి వచ్చింది. ఖచ్చితంగా జనసేన పార్టీ లాంటి ఒక సచ్చీలతతో క్యారెక్టర్ ఉన్న పార్టీకి ఇది డెఫినెట్గా ఇబ్బందికరమే. ఇబ్బంది లేదని మనం చెప్పకూడదు, ఇబ్బందికరమే. కాకపోతే ఇది వ్యక్తిగతమైన అంశంగా కూడా చూడాలి కదా మనం. వ్యక్తిగతమైన అంశం. కిరణ్ రాయల్ మీద ఆరోపణలు వస్తున్నాయి. లక్ష్మి అనే ఒక మహిళ తనతో వాళ్ళిద్దరికి మధ్య ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నట్టుగా ఆ సంభాషణలో ఎస్టాబ్లిష్ అయింది. 1,20,00,000 రూపాయలు ఇచ్చాను అని ఆమె చెబుతోంది. సో ఈ రకమైన సంభాషణ ఆమె నా మరణానికి కారణం కిరణ్ రాయల్ అని చెప్పి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. హాస్పిటల్ నుంచి మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇవన్నీ చూస్తే మనకేమనిపిస్తుంది అంటే, ఒక కోణంలో చూస్తే కిరణ్ రాయల్ అయ్యో కిరణ్ రాయల్ 1,20,00,000 రూపాయలు నమ్మించి ఆ అమ్మాయితో సంబంధం పెట్టుకొని 1,20,00,000 రూపాయలు అమ్మాయి దగ్గర నుంచి తీసుకొని ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలేసి మరొక అమ్మాయి వెంట పడుతూ ఈ డబ్బులు కూడా ఇవ్వకుండా ఇలా ఇబ్బంది పెట్టాడు అనేది ఓవరాల్ గా ఆ అమ్మాయి వెర్షన్. ఇటువైపు కిరణ్ రాయల్ కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు. కిరణ్ రాయల్ వెర్షన్ ఏంటి, ఆ అమ్మాయి సాధారణమైన అమ్మాయి కాదు, ఆ అమ్మాయి మీద జైపూర్లో ఆరోపణ, విశాఖపట్నంలో, బెంగళూరులో కేసులు ఉన్నాయి. జైపూర్ పోలీసులు ఆల్రెడీ తిరుగుతున్నారు. చీటింగ్ కేసెస్ ఉన్నాయి, అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ మీద కూడా కేసెస్ ఉన్నాయి అమ్మాయి మీద. ఆ అమ్మాయి సామాన్యురాలు కాదు. సో ఆ అమ్మాయి నాకు 1,20,00,000 ఇచ్చిందనడానికి దానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? లేవు. అలాగే నేను ఆ అమ్మాయికి తిరిగి సెటిల్మెంట్ రూపంలో డబ్బులు ఇచ్చానని చెప్పడానికి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అంటూ ఆమె వీడియో మళ్ళీ ఆయన రిలీజ్ చేశాడు. అందులో ఆమె ఏం చెప్పింది, మాకు 2013 నుంచి సంబంధం ఉంది, అంటే పరిచయం ఉంది. సో ఆర్థిక లావాదేవీలు మా మధ్య ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలన్నింటినీ కూడా ఇక్కడ మేము పరిష్కరించుకున్నాము. ఓవరాల్గా మా ఇద్దరి మధ్య ఎటువంటి ఇక ఆర్థిక లావాదేవీలకి చోటు లేదు, క్లియర్డ్ అని చెప్పింది. ఆడియో ఒకటి ఆ వీడియో రిలీజ్ చేశాడు అతను. అంటే ఈ ఆడియోలకి అంటే వీళ్ళ గొడవకి అసలు కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? కారణాలు ఏం లేదంటే మనకే తర్వాత తెలుస్తున్నది ఏంటంటే, ఓవరాల్ గా వాళ్ళ ఆడియో టేపులన్నీ విన్న తర్వాత ఇష్టపడి ఇద్దరు కలిశారు.
ఇల్లీగల్ అనండి, లేకపోతే సుప్రీంకోర్టు కూడా ఇద్దరు మనుషులు కలిసి కలవటానికి ప్రాతిపదిక ఏమీ లేదు. ఇంతకుముందు సుప్రీంకోర్టులో ఎవరైనా ఒక ఇద్దరు ఒక మగ ఒక ఆడ కలిసి ఉన్నారంటే అది నేరం కింద పరిగణించేసేవాళ్ళు. ఇప్పుడేంటి, వాళ్లకు 18 ఏళ్ళు నిండిన తర్వాత వాళ్ళు ఎవరితోనైనా ఉండొచ్చు. అయితే ఒకవేళ నీ భార్య ఇష్టం లేకుండా నువ్వు వేరే వాళ్ళతో ఉన్నావంటే డెఫినెట్గా అది విడాకులకి అప్లికబుల్ అవుతుంది. విడాకులకు అప్లికబుల్ అయితే కానీ ఇది అఫెన్స్ కిందకి రాదు. నువ్వు నేరం చేసావు, నేను జైల్లో వేయాలి అనే దానికి రాదు. సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా అలా ఉన్నాయి. కాబట్టి ఇతను, నాకు తెలిసి ఆ ఫోన్ కాల్ ఆధారంగా మనకు అర్థమవుతున్నది ఏంటంటే 2013 నుంచి వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ ఉన్నది. ఆ రిలేషన్షిప్లో ఇతని మీద మోజుతోనో ఇష్టంతోనో ప్రేమతోనో ఆమె కొంత డబ్బులు ఇతనికి ఇచ్చినట్టుగా కూడా అర్థమవుతోంది. ఆ డబ్బులు ఏదో తనకు ఒక వ్యవసాయ భూమి 1 ఎకరం ఉంటే దాన్ని ప్లాటింగ్స్ చేసి అమ్మేస్తే వచ్చిన డబ్బుల్ని కొంత ఇతనికి ఇచ్చానని చెబుతోంది ఆవిడ. సో ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఇద్దరి మధ్య ఒక రిలేషన్ ఉంది, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఈ ఎక్కడ బెడిసి కొట్టినాయి అంటే అతను ఇంకొక రిలేషన్లోకి వెళ్ళినట్టు కనబడుతోంది. మానస అనే అమ్మాయితో రిలేషన్లోకి వెళ్ళినట్టు కనబడుతోంది. మనకు పిక్చర్ అది కనబడుతోంది. దానికి సంబంధించి ఒక వీడియో కూడా రిలీజ్ అయింది. ఆ అమ్మాయి లవ్ యూ అని చెప్పేసి అతనికి బంగారు గొలుసేయటం. సో ఇంకొక మానస అనే అమ్మాయి, ఇది కూడా రిలీజ్ అయింది. పోటాపోటీగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో ఒక ఇష్టపూర్వకంగా ఇద్దరు వ్యక్తులు కలిశారు. అప్పుడు ఎవరికి ప్రాబ్లం లేదు. తేడా వచ్చింది, ఆర్థిక లావాదేవీల్లో తేడా వచ్చింది, వాళ్ళ రిలేషన్షిప్లో తేడా వచ్చింది, గొడవలైనవి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లు, కేసులు, ఆత్మహత్య ప్రయత్నాల వరకు వెళ్ళింది. సహజమే. ఇప్పుడు మీరు జానీ మాస్టర్ కేసును పరిశీలించినా ఇద్దరికి ఇష్టమై కలిశారు, చాలా కాలం కలిసి ఉన్నారు. ఒక దశకు వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పుడు అది ఆరోపణలకు దారితీసింది. సో ఇది కూడా సేమ్ వే కనపడతా ఉంది ఈ కేసు కూడా. కాకపోతే దానికి ఏంటంటే జానీ మాస్టర్ కొన్ని నిరూపించలేదు. అటువైపు వెర్షన్ మాత్రమే మనం విన్నాం. జానీ మాస్టర్ వెర్షన్ మనకి వినడానికి కూడా అవకాశం ఇవ్వాల. అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతను కూడా ఇక్కడ మాట్లాడడానికి లేదు కాబట్టి, కోర్టులో ఉంది కాబట్టి కేసు ఏం మాట్లాడలేదు అతను. కానీ ఇతను ఏం చేశాడు, వెంటనే ప్రెస్ మీట్ పెట్టాడు కిరణ్ రాయలు. ఆ అమ్మాయి మాట్లాడిన మాటలన్నింటినీ కూడా ఆ వీడియోలన్నీ రిలీజ్ చేసి మాకు ఆ అమ్మాయికి మధ్య 1,20,00,000 ఆర్థిక లావాదేవీలు తప్పు కొట్టిపడేశారు. రెండోది, ఆ అమ్మాయితో కాంటాక్ట్ ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయితో కాంటాక్ట్ కాకూడదని చెప్పడానికి ఆ అమ్మాయి భార్య కాదు, ఆ అమ్మాయే ఇల్లీగల్. ఒకసారి ఇల్లీగల్ అయిన తర్వాత ఆ అమ్మాయితో అయితే నీ అమ్మాయితో ఏంటి, ఏదైనా ప్రశ్నించడానికి రైట్ ఎవరికి ఉంటుంది, ఆయన భార్యకు ఉంటుంది ప్రశ్నించడానికి రైట్. సో అది కొట్టేయాలి. మూడోది, వాళ్ళ అబ్బాయి తాజాగా అతను ప్రెస్ మీట్ నిన్న పెట్టే ముందు 10 నిమిషాల ముందు వాళ్ళ అబ్బాయితో మాట్లాడిన కాల్ కూడా రిలీజ్ చేశాడు. వాళ్ళ అబ్బాయి అంటున్నాడు, మమ్మీ అలా ఎందుకు చేసిందని నాకు తెలియట్లేదు అంకుల్, మీతో మాకైతే సెటిల్మెంట్ అయిపోయింది, మరి మమ్మీ అట్లా ఎందుకు చేసిందో నాకు తెలియట్లేదు. మరి ఇక్కడ సెటిల్మెంట్ అయిపోయింది అని అంటున్నారు, కానీ ఇక్కడ చూస్తే మాత్రం నీ కొడుకులతో పాటు నిన్ను చంపేస్తా అన్నట్టుగా మాట్లాడారు. అది తప్పు. అది ఇప్పుడు ఎంత మీకు సెటిల్మెంట్ అయిపోయింది ఏదైనా ఉండొచ్చు హారిక, ఇట్లా నేను చంపేస్తాను, 3 శవాలు లేస్తాయి, నిన్ను చంపేస్తా, నీ కొడుకులను చంపేస్తా, ఇలాంటి మాటలు తప్పు. ఇది ఖచ్చితంగా అఫెన్సివ్ వర్డ్స్. డెఫినెట్ గా పోలీసులకు ఏదైనా ఒక అవకాశం ఉంది అంటే ఈ అంశాల మీద కేసు పెట్టే అవకాశం కూడా ఉంది. చంపుతానన్న బెదిరింపు కింద కేసు పెట్టే అవకాశం ఉంది. సో అది ఖచ్చితంగా మా పార్టీ అధికారంలోకి వస్తుంది, మా పార్టీ అధికారంలోకి వస్తే 3 నెలల్లో లేపేస్తా, మళ్ళీ చంపేసి బయటకు మళ్ళీ 40 రోజుల బెయిల్ మీద బయటకు వస్తా, ఇవన్నీ తప్పుడు మాటలు. ఈ మాటలు ఎవరైనా అంగీకరిస్తారు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అంగీకరిస్తారు? ఇవన్నీ డెఫినెట్ గా అంగీకరించేవి కాదు. సో ఈ మొత్తం ఎపిసోడ్ లో అతను ఎక్కడైనా తప్పు చేశాడు అంటే తప్పులున్నాయి, అతని తప్పులున్నాయి, ఆవిడ తప్పులున్నాయి. తప్పు పక్కన పెడితే ఇతను ఎక్స్ట్రా తప్పు ఎక్కడ చేశాడంటే ఈ రకమైన బెదిరింపులు తప్పు. బెదిరింపుల మీదే ఇప్పుడు ఒకవేళ ఆమె కేసు నమోదు చేయాలన్నా ఆమెకు ఆధారం అదొకటే, ఆ బెదిరింపులే ఆధారం. ఇక నా దగ్గర డబ్బులు తీసుకున్నాను చీటింగ్ చేశాడంటానికి లేదు, వీడియో ఉంది. నన్ను మోసం చేసాడంటానికి లేదు, నువ్వే ఇల్లీగలు, నిన్ను మోసం చేసినంట అని చెప్పడానికి ఎక్కడుంది ఆధారం? లేదు. సో ఒకే ఒక ఆధారం ఉంది పోలీసులకు, టెక్నికల్ గా అతను మాట్లాడిన మాటలు ఒక్కటే ఆధారం ఉంది. దాని మీద ఆమె కేసు నమోదు చేస్తే అరెస్ట్ చేయాలి, లేకపోతే అరెస్ట్ చేయడానికి లేదు. సో అతనంతా కూడా తిప్పికొట్టాడు ఆమె ఆరోపణలన్నిటి. ఇది ఒక వ్యక్తిగతమైన అంశం హారిక. కాకపోతే ఏమవుద్దంటే పాలిటిక్స్ లో ఇది ఒక గుణపాఠం కావాలి చాలా మందికి కూడా. పాలిటిక్స్ లో ఉన్నప్పుడు, ఒక సెలబ్ హోదా ఉన్నప్పుడు సహజంగా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఏదైనా ఇష్యూస్ వచ్చినా సార్ట్అవుట్ చేసుకోగలగాల.
చేసుకోకుండా బజారున పడే పరిస్థితి వస్తే పొలిటికల్ కెరీర్ కిల్ అయిపోతుంది. ఉమ్, ఇవాళ ఒక్క ఛానల్ కాదు, వందల యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. వాటన్నిటికీ మ్యాథ్ ఇచ్చినట్టే నువ్వు ఆ, కదా. definitely. ఇప్పటికే ఎన్నో సో వస్తూనే ఉన్నాయి. సో ఆ రకంగా చూస్తే డెఫినెట్గా అతను ఆ తప్పు చేసినట్టు. బెదిరించడం అనేది తప్పు. డెఫినెట్గా జనసేన ఉమ్. పార్టీ ఏం చేస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది మనం చూడాలి. డెఫినెట్ గా చూడాలి. అండ్ మీరు చెప్పినట్టుగా నిజంగానే ఉమ్. అంటే ఈ కేసు నడవాలి అంటే ఆవిడకి ఈ ఒక్క ఆధారం తప్ప ఇంకేం లేవు, ఎందుకంటే అంత ఇల్లీగల్ కాబట్టి. సో ఎనివే ఏం చేస్తుంది అనేది డెఫినెట్ గా చూడాలి. చూద్దాం కానీ సార్. మీకు డౌట్ రావచ్చు, మరి జానీ మాస్టర్ని అయితే సస్పెండ్ చేసింది కదా సార్ పార్టీ. ఇతన్ని కూడా అండ్ ఇతన్ని కూడా ఉమ్. తిరుపతిలో కీలక నేత అని చెప్పేసి అంటున్నారు జనసేన నుంచి. మరి అవును. ఈయనని సస్పెండ్ జానీ మాస్టర్ సస్పెండ్ చేసినప్పుడు అంటే వైసీపీ నుంచి కూడా ఇదే ఆరోపణ వస్తుంది. జానీ అవును. మాస్టర్ని అయితే సస్పెండ్ చేస్తారు, ఇతన్ని ఎందుకు సస్పెండ్ చేయరు అని. అతనికో న్యాయం ఇతనికో న్యాయం అతనికో అన్నట్టు. న్యాయం, అతనికో న్యాయం Right. అని. అయితే దీనికి మనం చూడాల్సింది, జానీ మాస్టర్ మీద ఉన్న అభియోగాలు చాలా తీవ్రమైన అభియోగాలు. పోక్సో చట్టం కింద పెట్టినవి. మైనర్ తీరని బాలిక మీద అత్యాచారం కేసు అది. ఓకే. తీవ్రమైన నేరారోపణ అది. ఉమ్, అది బలమైన సెక్షన్లు పెట్టారు. మనం వినటానికి చూడటానికి కూడా మైనర్ మీద అత్యాచారమా అన్నట్టుంటది. కానీ ఇందులో ఇటువైపు చూస్తే ఆమె పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, ఆమెకు తెలియదా? అన్నీ తెలుసు. ఇతనికి పెళ్ళయిందని తెలుసు. సో ఇద్దరు ఇష్టపడి చేసిన ఒక కార్యక్రమం, ఇష్టపడి కలిసి ఉన్నారు. ఇప్పుడు తేడా వచ్చింది. Right. తేడా వచ్చినంత మాత్రాన నువ్వు కరెక్ట్ ఎలా అయిపోతావు? అవ్వవు కదా. అతను తప్పుడోడు, నువ్వు కరెక్ట్ అవ్వవు కదా. సో ఓవరాల్గా ఎక్కడ ఏది నిలబడదు ఇది. ఉమ్, ఈవెన్ పార్టీ కూడా చర్య తీసుకోవడానికి వెళ్ళి వ్యక్తిగత అంశం అది. right, నీ అవును. వ్యక్తిగతంగా నువ్వు ప్రజలకి ఏమన్నా నష్టం చేసావా? ప్రజల్ని నువ్వు మోసం చేసావా? చీటింగ్ చేసావా ప్రజల్ని? కాదు కదా. వ్యక్తిగతంగా నీకు ఇంకొక అమ్మాయికి మధ్య ఉన్న సంబంధంలో బెడిసి కొట్టింది. అది మీ వ్యక్తిగతమైన వ్యవహారం. ఆ వ్యవహారాన్ని తీసుకొని పార్టీ సస్పెండ్ చెయ్యాలి అంటే ప్రతి పార్టీలో ప్రతి ఒక్కడికి ఏదో వ్యక్తిగతమైన వ్యవహారం ఉంటానే ఉంటది. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఇది కూడా చూడొచ్చు కదా, అంటే వ్యక్తిగతంగా నువ్వు సరిగ్గా లేనప్పుడు, నీ కుటుంబమే సరిగ్గా లేనప్పుడు ఇలా ప్రజల్ని ఏం పాలిస్తావు అనే ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది కదా సార్. అట్లా అనుకుంటే ఉదాహరణకు ఏ పార్టీలో లేవమ్మా? వైసీపీలో ఉమ్, షర్మిల ఏం ఆరోపణ చేస్తుంది? నీ మేనల్లుడికి మేనకోడలికి చెందాల్సిన ఆస్తిని నువ్వు కొట్టేశావు, తల్లిని గెంటేశావు, దుర్మార్గుడివి, బాబాయిని చంపిన నిన్ను పక్కన పెట్టుకున్నావని ఆరోపణలు చేస్తుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి మీద ఆరోపణలు అవి.